Hello everyone, welcome back to our YouTube channel. NEET 2024 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో చాలామంది స్టూడెంట్స్ అయితే కొన్ని తప్పులు చేశారు. అయితే ఈ తప్పులను సరి చేసుకోవడానికి ఎన్టీఏ ఈ సంవత్సరం కరెక్షన్ విండో అనేది ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వీళ్ళ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామ్కి అలో కానీ ఉండదేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. నిజానికి ఈ సంవత్సరం కరెక్షన్ విండో అనేది ఇస్తారా లేదా, ఒకవేళ కరెక్షన్ ఫెసిలిటీ ఉంటే మనం అడిషనల్గా అమౌంట్ ఏమైనా పే చేయాలా, దీంతో పాటుగా మనం చేసిన మిస్టేక్స్ వల్ల నిజంగానే మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుందా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో ఇక స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం కరెక్షన్ విండో అనేది ఇవ్వట్లేదు అని చెప్పి భయపడడానికి రీజన్ ఏంటి అంటే, ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో ఈ ప్రాస్పెక్టస్లో ఇక్కడ చూడొచ్చు, నో కరెక్షన్ ఫెసిలిటీ విల్ బి గివెన్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు. అంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఏ స్టేజ్లో కూడాను మనకి కరెక్షన్ ఫెసిలిటీ అనేది ఉండదు అని చెప్పి. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ ఈ ఇయర్ కరెక్షన్ విండో అనేది ఉండట్లేదు అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అయితే ఇదే ప్రాస్పెక్టస్లో ఒకసారి మనం పేజ్ నెంబర్ 40 కానీ ఓపెన్ చేసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు కరెక్షన్ విండో టైంలో అని చెప్పి మెన్షన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మనకి కరెక్షన్ విండో అనేది కన్ఫామ్గా ఉంటుంది. అయితే ప్రతి ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఇయర్ కూడాను కరెక్షన్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా మనకి కరెక్షన్ విండో అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మనం కొన్ని ఫీల్డ్స్లో అయితే చేంజెస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా March 9th వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి వన్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో దాంట్లో ఫలానా డేట్ నుండి ఫలానా డేట్ వరకు మనం కరెక్షన్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తారు. సో ఆ డేట్స్ని బట్టి మనం ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. వన్స్ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యాక మళ్ళీ మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో దాని గురించి నో వరీస్. ఇకపోతే వన్స్ మనకి కరెక్షన్ విండో స్టార్ట్ అయిన తర్వాత కరెక్షన్ ఫెసిలిటీని యూజ్ చేసుకొని ఏవైనా డీటెయిల్స్ని ఎడిట్ చేసినట్లయితే మనం అమౌంట్ అనేది అడిషనల్గా పే చేయాలా అని చెప్పి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ కేటగిరీని మార్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే అడిషనల్గా అమౌంట్ పే చేయాలి. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే అంటే మిగతా డీటెయిల్స్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు అడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కేటగిరీ మార్చుకున్న వాళ్ళు మాత్రమే అమౌంట్ అనేది పే చేయాలి. సో అది కూడా మొదట అప్లికేషన్ చేసే టైంలో ఎవరైతే జనరల్ ఇచ్చి కరెక్షన్ విండోలో వేరే క్యాస్ట్లకి మార్చాలి అని అనుకుంటారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ మొదట అప్లికేషన్ చేసిన టైంలో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఇచ్చి ఇప్పుడు కరెక్షన్ విండో వచ్చిన తర్వాత జనరల్కి మార్చాలి అని అనుకుంటారో వాళ్ళకి అడిషనల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ చేసే టైంలో హయ్యెస్ట్ అమౌంట్ పే చేశారు అని అనుకోండి, కరెక్షన్ విండోలో తక్కువ అమౌంట్ ఉన్న కేటగిరీకి మీరు మార్చినట్లయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టార్టింగ్లో మీరు తక్కువ అమౌంట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకొని కరెక్షన్ విండో వచ్చిన తర్వాత ఎక్కువ అమౌంట్ ఉండే అంటే ఫీజు ఎక్కువ ఉండే కేటగిరీకి మారినట్లయితే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అడిషనల్ అమౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్ మేము ఎగ్జామ్ కోడ్ ఒకదానికి బదులు ఒకటి ఇచ్చాము, లేదంటే ఇంటర్ మార్క్స్లో ప్రాక్టికల్ యాడ్ చేయలేదు, సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాము. ఈ మిస్టేక్స్ వల్ల మా అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుందా, మేము ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వమా అని చెప్పి భయపడుతూ ఉన్నారు. సో ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి గత 4 సంవత్సరాలుగా నేనైతే కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడం కానీ ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్స్లో హెల్ప్ చేయడం కానీ పర్సనల్ గైడెన్స్ కావచ్చు మెంటర్షిప్ కావచ్చు ఇస్తున్నాను. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ అప్లికేషన్ ఫామ్ అనేది అస్సలు రిజెక్ట్ అవ్వదు. మీరు దీని గురించి భయపడుతూ మీ ప్రిపరేషన్ అయితే ల్యాగ్ చేయకండి. ప్రతి సంవత్సరం ఈ నీట్ ఎగ్జామ్కి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాబట్టి అన్ని స్టేట్స్ రూల్స్ కావచ్చు, అన్ని స్టేట్స్ యొక్క ఇంటర్ మార్క్ షీట్ కావచ్చు ఒకేలా ఉండదు.
దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ వల్ల మనకి అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవ్వదు. మనకి కరెక్షన్ విండో అనేది ఉంటుంది. ఆ కరెక్షన్ విండోలో మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ నీట్ అప్లికేషన్ ఫామ్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మీ నేమ్, మీ జెండర్, మీ క్యాస్ట్, క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం, అదేవిధంగా ఇంటర్ మార్క్స్ ఇచ్చారు కదా, అవి కౌంట్ చేసినప్పుడు 50% కానీ 45% మీ కేటగిరీ ఎలిజిబిలిటీని బట్టి ఆ పర్సంటేజ్ వస్తుందా లేదా అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, అవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా చూసుకోండి, సరిపోతుంది. సో ఈ క్యాస్ట్ ఎందుకు కరెక్ట్గా చూసుకోవాలి అంటే కొన్ని క్యాస్ట్ వారికి దీంట్లో రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ని అప్లై చేయడం వల్ల కొంచెం సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్యాస్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో క్యాస్ట్ వల్ల మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఏం రిజెక్ట్ అవ్వదు. బట్ మీరు కరెక్ట్గా ఇస్తే మీకు రిజర్వేషన్ వల్ల కొన్ని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సీట్ రావడానికి. ఇక క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి మీరు ఏ మీడియం ఇచ్చినా నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయిన మీడియం ఇస్తే మీరు క్వశ్చన్స్ని అర్థం చేసుకుంటారు, దాంట్లో ఎగ్జామ్ బాగా రాస్తారు. అలా కాకుండా మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లయితే ఫైనల్గా ఎగ్జామ్లో మీకు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ వస్తే మీరు క్వశ్చన్స్ అయితే చేయలేరు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో వన్స్ మీరు నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను క్లియర్గా అప్లోడ్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవ్వదు. దాని గురించి మీరు భయపడకండి. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే కరెక్షన్ విండో అనేది ఇస్తారు. ఆ కరెక్షన్ విండోలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. వన్స్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో నేను ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. సో మనకి నీట్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది. మీరు ప్రిపరేషన్ మీద బాగా ఫోకస్ చేయండి, బాగా ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ కరెక్షన్ విండో పైన, అప్లికేషన్ ఫామ్ రిజెక్షన్ పైన మీకు కొంత క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.